హ్యాపీ బర్త్డే శేబక్క. హ్యాపీ బర్త్డే శివ పెదమా. హలో, హ్యాపీ బర్త్డే శివక. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సిస్టర్ శివ. హలో శోభా, హ్యాపీ బర్త్డే టు యూ. హలో శోభ, హ్యాపీ బర్త్డే టు యూ. Shiva, many more happy returns of the day. హాయ్ శివక, షేర్ హ్యాపీ బర్త్డే. Hello Shabaka, many returns of the day. Happy birthday Shabaka. హాయ్, హ్యాపీ బర్త్డే డియర్ శివక. హాయ్ అక్క, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. శబా, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే వదినే. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హాయ్ పెదమ్మ, హ్యాపీ బర్త్డే. మీకోసం నేను ప్రార్థన చేసుకుంటున్నా, చాలా సంతోషం. ఈ రోజు మీకు బర్త్డే, చాలా సంతోషంగా ఉన్నది. ఎంజాయ్ ద డే పెదమ్మ. సో ఈ యొక్క ఆపర్చునిటీ దొరికిన దానికి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో ఎన్ని సంవత్సరాలకి తర్వాత నీ ఒక బర్త్డేని విష్ చేసేదానికి నాకు తరుణం దయచేసినందుకు వందనాలు, దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ మా. యేసయ్య 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉండు. దేవుడి మంచి తరుణం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఎల్లప్పుడూ నువ్వు దేవుని సన్నిధిలో సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. 23వ దావీదు కీర్తన ప్రకారము దేవుడు నిన్ను అన్ని విధాలా ఆశీర్వదించి పెట్టి ఉన్నాడు. నూనెతో తలంటి గిన్నె నుండి పొర్లున్నట్లుగా ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంట రావాలని, ఆయన మందిరంలో ఎల్లప్పుడూ దివారాత్రంలో వాక్యం ధ్యానిస్తూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఎక్కువగా చేసుకొని దేవునికి మహిమ కలగాలని, నీవు దేవునికి మహిమగా జీవించాలని ఆశీర్వదిస్తున్నాం. దేవుడు ఇచ్చిన మంచి కుమారుడు, కోడలు, మనవడు కొరకై దేవునికి స్తోత్రం. కుమార్తెలు, అల్లుళ్ళు మరి మనవరాలు అందరూ కలిసి దేవుడిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయన సన్నిధిలో సంతోషముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరందరూ కలకాలం హ్యాపీగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. చాలా సంతోషం. యెషయా 46:4 ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నరి వరకు ఎత్తుకొని వాడను నేనే. సో నీ యొక్క ఎండ్యూరెన్స్ అంటే నువ్వు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఉన్నా కూడా దేవుడు నీతో కూడా ఉండి ఇంతవరకు నడిపించినాడు, ఇంకాను నడిపిస్తాడు. ఈ యొక్క శుభ సందర్భం, నీ యొక్క పుట్టినరోజు సందర్భం జీవితంలో నీకు మరి ఒక సంవత్సరం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. మరియు గడిచిన సంవత్సరంన్నింటిలోనూ దేవుడు నిన్ను కాపాడి మరి ఈ దినం వరకు నడిపించిన దేవునికి స్తోత్రములు. కీర్తన 23:6 చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. శబక్క, నేను ఎంతో దూరంగా ఉన్నా కూడా నేను నా యొక్క మనసు నీతో పాటు ఉంటుంది. డైలీ నేను అనుకుంటాం, ఏదో ఒక విషయంలో అటు ఇటు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. సో నీ యొక్క ఎగ్జాంపుల్గా నువ్వు మాకు నిలబడిన దానికి కూడా చూస్తున్నాము. సో నీ యొక్క ఎగ్జాంపుల్గా ఉంటున్నావు. నాకును ఐ లెర్న్డ్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ యూ అన్నమాట. సో మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టంలో ఒకరొకరు ఆదుకొని ఇంతవరకు దేవుడు నడిపించిందంటే అన్నీ యొక్క థ్యాంక్స్ వచ్చి దేవుడికి అన్నమాట. అన్ని గ్లోరీ అండ్ ఆనర్ టు గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ అన్నమాట.
128వ కీర్తనల ప్రకారము నీ బిడ్డలను చూసిదామనే వాగ్దానం నీ యొక్క జీవితంలో దేవుడు చేసినందుకు నీకు దేవునికి స్తోత్రములు. మరియు ఇటువంటి అవకాశం ఎంతోమంది కోల్పోయి ఉన్నారు, కానీ నీకు దేవుడిచ్చిన ఈ యొక్క మంచి అవకాశం నీకు స్తోత్రం. నువ్వు ఇంకాను పిల్లల్ని చూస్తావు, ఇంకా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్ నువ్వు చూస్తావు. ఇది వచ్చి జస్ట్ నాట్ అ మెసేజ్, నాట్ అ వర్డ్, ఇది ఒక దేవుని యొక్క ఇంటర్వెన్షన్. ఇది వచ్చి దేవుడు నీకోసం ఇచ్చే ఒక వాగ్దానం అన్నమాట నీ యొక్క బర్త్డే రోజు. ఇంతకాలం నడిపించిన దేవుడు ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్త ఆశీర్వాదంతో నింపి మంచి ఆరోగ్యము, బలము, శక్తి, సంతోషం, సమాధానం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో నీ ఎన్నో కష్టాలు ఉన్నా కూడా, ఎంతో నీకు ఈ థ్రోట్ ఒక ఇన్ఫెక్షన్ వల్ల ఉన్నా కూడా దీని అన్నిటినీ మేల్కొని దేవుడు నీతో ఎంతో తోడుగా ఉండి నిన్ను మిరాకల్గా హీల్ చేసి ఇంతవరకు నిలబెట్టినంటే అన్ని గ్లోరీ అండ్ ఆనర్ దేవుడికి అన్నమాట. ఇది ఇట్ట నువ్వు పెళ్ళైనప్పటి నుంచి ఇట్ట పేరెంట్స్ సపోర్ట్ లేదు, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు సపోర్ట్ లేదు. సో ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా నువ్వు దేవుడు నమ్ముకొని దేవుని యొక్క మూలంగా నిన్ను దేవుడు ఆశీర్వదించి నీ యొక్క దేవుని యొక్క గ్రేస్ అండ్ మర్సీస్ వల్లే నువ్వు ఇంత దూరం సాగున్నావు అంటే అన్నీ గ్లోరీ అండ్ ఆనర్ దేవుడికే చెల్లిస్తున్నాం అన్నమాట. 68 సంవత్సరాలు వచ్చి దేవుడు వచ్చి నిన్ను నడిపించిండు. మన అమ్మ నాయన చేసిన ప్రార్థన వల్ల మనం అందరం మంచిగా ఉండాము. అదే మరి జీవితంలో దేవుడు అన్ని రోజుల్లో నీతో ఉండి నిన్ను నడిపించినట్లుగా ఇంకా నిన్ను నడిపిస్తాడు అని మేము నమ్ముచున్నాం. ఇంకా నువ్వు నీకోసం మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. మనమందరం ప్రార్థనతో ఒకటిగా ఉంటాము. నేను చిన్నప్పుడు స్కూల్లో నుంచి ఇప్పటి వరకు నువ్వు చెప్పిన చిన్న చిన్న జోక్స్ అన్నీ నేను అనుకొని నవ్వుతూ ఉంటాను అప్పుడప్పుడు. Thank you, Jesus. I wish you a very special day. శబక్క, నువ్వు చెప్పిన జోకులు ఒక 2 జోకులు నాకు జ్ఞాపకం ఉందన్నమాట. అది వచ్చి ఫస్ట్ జోక్ వచ్చి నేల నాకి మూల కూర్చుంటుందని నువ్వు అడుగుతావు. మా వల్ల చెప్పనీకి అవ్వలేదు. అది ఏంటంటే సీపిరి కట్ట అనమాట. నేల నాకి మూల కూర్చుంటుంది. సో సీపిరిని మనము ఫ్లోర్ని క్లీన్ చేసేసి బ్రూమ్ చేసేసి మూలలో పెడతాము. అది అనమాట నేల నాకి మూల కూర్చుంటుందని. అనక ఇంకొక జోక్ ఏమంటే కీస్ పిట్ట నేలకేసి కొట్ట అనమాట. కిస్ పిట్ట అంటే సీమిడి అనమాట. తుమ్ముతూ ఉంటాం కదా కీస్ అన్నప్పుడు అది సీమిడి తీసి కింద వేసేది అనమాట. అది ఒక జోక్. చాలా జోకులు చెప్తూ కానీ అయితే నేను మర్చిపోయిన ఈ యొక్క 2 మాత్రం నేను ఎప్పుడు అనుకొని నవ్వుతూనే ఉంటాను. సో అజిత కూడా అడుగుతుంటుంది, ఏంది జోకులు ఎవరు చెప్పింది ఇవన్నీ? నేను చెప్పిన శాబాకు చెప్పింది అంటే అమ్మాయి కూడా నవ్వుతూ ఉంటుంది, బేబీ కూడా నవ్వుతూ ఉంటాడు. సో ఎన్నో ఇట్స్ హ్యాపీ మూమెంట్స్ నీ దగ్గర నేర్చుకునే ఎన్నో ఉన్నాయి అన్నమాట. సో అయినా ఒకటే అదే, నువ్వు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నవ్వుతూనే ఉంటావు. ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక జోకులు చెప్పుకొని నవ్వుతూనే ఉంటాను అన్నమాట. యువర్ దేవుని యొక్క గ్రేస్ నీ పైన ఉంటుంది. నీ మొహంలో ఎప్పుడు కలగల ఉంటావు. నీ నవ్వు మొహం ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను అన్నమాట. సో అన్నిటికీ నువ్వు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా మాట్లాడాలంటే ఎంతో ఉంది నీకోసం చెప్పాలంటే. సో బర్త్డేని పిల్లలందరూ చేరి నీకు ఒక బర్త్డే చేయాలని వాళ్ళు ఆశిస్తుండగా తండ్రి నేను కూడా సో నీకు విష్ చేయాలని తలంచింది. సో ఇది ఈ యొక్క దేవుని యొక్క ఇంటర్వెన్షన్ అనమాట. ఈ యొక్క ఆపర్చునిటీ నాకు దొరికింది. ఇట్స్ ఎ ప్రివిలేజ్ అనమాట. నీ యొక్క బర్త్డే రోజు నేను విచ్ చేసేదానికి ఇన్ని సంవత్సరాలు లేని ఒక ప్రివిలేజ్.
ఎప్పుడన్నా ఊరికి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పంపిస్తాం, కానీ ఇంత ఫ్రమ్ ద హార్ట్ అనమాట, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఫ్రమ్ అజీ అండ్ ఫెబీ నీకు బర్త్డే విషెస్ చెప్పిస్తున్నాను. హలో మా, హ్యాపీ బర్త్డే. పెద్ద విజయ్ మామ మాట్లాడిన. మరి ఎంత కష్టం వచ్చినా నువ్వు నవ్వుతాదా ఉంటావు. మాకు మంచి బుద్ధులని చెప్పించి వీళ్ళ దగ్గర ఇట్లా నడుచుకోవాలా, ఇట్లా ఉండాలని మాకు మస్తుగా మంచి మాటలు చూపించి ఉండవు. బిడలను బతికినావు, ఇంకాను అట్లా బతుకుతా ఉండవు. మా వల్ల అయినంత వరకు నిన్ను బాగా చూసుకోవాలని చూసుకుంటాము. ఈ బర్త్డే నీకు ఒక మంచి మెమరీస్ని తెస్తాదని నమ్ముతున్నాను. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మా. విష్ యూ హ్యాపీ బర్త్డే శబక. బాయ్, హ్యావ్ అ వండర్ఫుల్ డే. With lots of love and prayers, Poppy. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. Many more happy returns of the day. God bless you. లవ్ యూ సో మచ్. God bless you. Bye. May the Almighty bless you with good health and happiness now and forever. Amen. God bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఓకే. గాడ్ బ్లెస్ యూ. హాయ్ మా, హ్యాపీ బర్త్డే. నువ్వు నాకు అమ్మమ్మగా దొరికిందానికి చాలా చాలా సంతోషపడుతుండా. నువ్వు ఎప్పుడే మంచిగా ఉండాలని ఎప్పుడే ప్రేయర్ చేసుకో. హలో మా, హ్యాపీ బర్త్డే మా.